11వ శివభక్తుడు మూర్ఖ నాయనారు. 11వ శివభక్తుడు మూర్ఖ నాయనారు. పాలారు నదీ తీరమున తిరువేర్కాడు గ్రామమున వెల్లాల కులమునందు శివభక్తుడు ఒకడుండెను. అతడు ప్రతిదినము శివభక్తులకు భోజనము పెట్టి ఆనందించుచుండెను. శివుని విభూతియే లోకమున శ్రేష్టము అను సత్యమును అతడు విశ్వసించెను. ప్రతిదినమును అతడు శివభక్తులను ఆహ్వానించి రుచిగల పదార్థములను అన్నమును వండించి పెట్టి వారికి కావలసిన వస్తువులను కానుకలుగా ఇచ్చి వారికి సేవలు చేయు వ్రతమును నిష్ఠగా ఆచరించుచుండెను. ఒక దినము భక్తులు అధిక సంఖ్యలో వచ్చిరి. అతని దగ్గర ఉన్న ద్రవ్యము చాలలేదు. అందువలన అతడు తన ఆస్తిపాస్తులతో పాటు తన సేవకులను కూడా అమ్మి వచ్చిన ధనముతో భక్తులకు భోజనము ఇచ్చుచుండెను. తరువాతి కాలములో అతడు భక్తులకు తృప్తిగా సేవలను చేయలేకపోయెను. కావున పూర్వము తనకు గల జ్యూత నైపుణిని, అంటే పేకాటలో నైపుణ్యము, దూత్య నైపుణిని ఉపయోగించి ద్రవ్యము ఆర్జింప నిశ్చయించెను. అతనిని ఎదిరించు జోతగాండ్రు ఆ ఊరి సమీపములో ఎవరునూ లేనందున అతడు అక్కడ నుండి బయలుదేరి కుంభకోణము చేరెను. అతడు జోతశాలలో ప్రతిదినము పలువురు జోతగాండ్రతో ఆడి గెలిచి ధనమును సంపాదించుచుండెను. అది అంతయు శివానుగ్రహమే అని భావించి ఎక్కువ మంది భక్తులకు సంతర్పణములు చేయుచుండెను. ఎవరైనా ఆటలో మోసము చేసినను అతని గెలుపును నిరాకరించినను అతడు అతనిని పొడిచివేయును. అందువలన అతనికి మూర్ఖుడని పేరు వచ్చెను. తర్వాత కూడా అతనికి ఆ పేరు స్థిరపడిపోయెను. అతడు ప్రతిదినము జోదమాడుచుండినను పవిత్ర హృదయుడై ఉండి అందు ఆర్జించిన ధనమును సొంతమునకు వెచ్చించువాడు కాడు. ఆ ధనమంతటిని శివభక్తులకిచ్చి గొప్ప సంతర్పణములను చేసి ఆనందించువాడు. అందరూ భుజించున్నంత వరకు వేచి ఉండి చివరకు అతడు భుజించువాడు. అతడు భక్తితో చేసిన సేవ వలన అతని దోషములెల్లా నశించెను. కొంతకాలమునకు అతడు భౌతిక దేహమును చాలించి శివలోకము చేరెను.